అందరికీ నమస్కారం. మనందరం జీవితంలో నిరంతరం దేనికోసమో వెతుకుతూ ఉంటాం కదా. ఆ వెతికేది ఏంటి అని అడిగితే బహుశా చాలామంది చెప్పే సమాధానం ఆనందం అనే ఉంటుంది. మరి ఆ ఆనందం అసలు ఎక్కడ ఉంటుంది, ఎలా దొరుకుతుంది? ఈరోజు ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ఒక చిన్న కథ గురించి తెలుసుకుందాం. అవును, మనిషి నిరంతరం వెతికేది ఆనందాన్నే. కాని ఆ ప్రయాణం ఎక్కడ ముగుస్తుంది? ఆ ఆనందం చివరికి ఎక్కడ దొరుకుతుంది? ఈ కథలో మనం ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఈ కథలో మనలాంటి ఒక కుర్రాడుండేవాడు. అతనికి ఒక్కటే ఒక్క బలమైన కోరిక, ఆకాశమంత పెద్ద ఆనందాన్ని స్వంతం చేసుకోవాలి అని. మనలో చాలామందికి ఉండే కోరికే కదా ఇది. ఆ తపనతోనే తన జీవిత ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అతను ఏమనుకున్నాడంటే, ఆనందమనేది బయట ప్రపంచంలో గొప్ప గొప్ప విజయాల్లో దాగి ఉంటుందని. ఇది చాలామంది చేసే పొరపాటే. పెద్ద విజయాలు సాధిస్తే చాలు, ఆనందం దానికదే వచ్చేస్తుందని గట్టిగా నమ్మాడు. అందుకే ప్రపంచాన్ని జయించడానికి బయల్దేరాడు. అతను అనుకున్నట్టే సమాజం దృష్టిలో విజయమంటే ఏంటో అవన్నీ సాధించాడు. ముందుగా బోలెడంత డబ్బు సంపాదించాడు. ఆ తర్వాత ఒక పెద్ద ఇల్లు కట్టించాడు. చుట్టూ జనముండాలని చాలామంది స్నేహితుల్ని కూడా సంపాదించుకున్నాడు. బయటనుంచి చూసేవాళ్లకి ఆహా, ఏం జీవితమనిపిస్తుంది. కాని అసలు కథ ఇక్కడే మొదలైంది. కాని అతను సాధించినవన్నీ అతనికి పైపైన మాత్రమే సంతోషాన్నిచ్చాయి. లోపల మాత్రం ఏదో తెలియని ఒక వేలితి, ఒక శూన్యం అతన్ని రోజూ ప్రశ్నిస్తూనే ఉంది. అతను ఎక్కింది విజయశిఖరం కాదు, ఒక శూన్య శిఖరమన్మాట. ప్రపంచం ముందు విజేతలా ఉన్నా ప్రతి రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు అతని మనసులో ఏదో తెలియని శూన్యం ఆవరించేది. ఆ అంతులేని వెలితే అతని అసలైన సంక్షోభం. ఈ అంతులేని అన్వేషణలో పూర్తిగా అలసిపోయి నిరాశతో ఒక కొండమీద ఒంటరిగా కూర్చున్నాడు. ఇక నా వల్ల కాదు అనుకుంటున్న టైంలో అక్కడికి ఒక జ్ఞాని అయిన సాధువు వచ్చాడు. ఆ ఒక్క క్షణం తన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని బహుశా అప్పుడతనికి తెలియదేమో. ఆ సాధువును చూడగానే ఇక తనలో తాను దాచుకోలేకపోయాడు. తన గుండెలో ఉన్న భారమంతా ఒక్క ప్రశ్నగా బయటకొచ్చింది. స్వామీ, నేను కోరుకున్నవన్నీ సంపాదించాను. అయినా సరే నాకెందుకో ఆనందంగా లేదు. అసలు కారణమేంటి అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఆ సాధువు నవ్వి చాలా నెమ్మదిగా కాని సూటిగా ఒకే మాట చెప్పాడు. నాయనా, నీ దగ్గర అన్నీ ఉన్నాయి, కాని నీ చూపు ఎప్పుడూ బయటే ఉంది. ఒక్కసారి కూడా నీ లోపలికి నువ్వు తొంగిచూసుకోలేదు. ఇక్కడనుంచే కథ అస్సలు మలుపు తిరుగుతుంది. ఆ సాధువు కేవలం సమస్యను చెప్పి వదిలేయలేదు, దానికి పరిష్కారం కూడా చూపించాడు. ఒక కొత్త రకం అన్వేషణకు దారి చూపాడు. సాధువు అతనికి చెప్పిన మార్గం చాలా సింపుల్. ప్రతిరోజూ ఉదయాన్నే అద్దంలో నీ కళ్లలోకి నువ్వే సూటిగా చూసుకుని నిన్ను నువ్వే నిజాయితీగా అడుక్కో, నేను నిజంగా సంతోషంగా ఉన్నానా అని. చూసారా, బయటి ప్రపంచం ఏమనుకుంటోందో పక్కనపెట్టి మనతో మనం మాట్లాడుకోవడమే ఆ లోపరి ప్రయాణానికి మొదటి అడుగు. సరేనని ఆ యువకుడు సాధువు చెప్పినట్టే చేయడం మొదలుపెట్టాడు. రోజులు గడుస్తున్నాయి. మెల్లమెల్లగా అద్దంలో తన కళ్లలోకి చూసుకుంటున్నప్పుడు అతనికి ఏదో అర్థం కావడం మొదలైంది. ఒక కొత్త వెలుగు కనిపించింది. ఆ వెలుగులో అతనికర్థమైన సత్యమేంటంటే, నిజమైన ఆనందమనేది మనం బయటనుంచి సంపాదించే వస్తువు కాదని, అది మన లోపల్నుంచి పుట్టే ఒక అనుభూతి అని. వస్తువుల్లోనో విజయాల్లోనో కాదు, ప్రశాంతంగా ఉన్న మనసులోనే అసలైన ఆనందం ఉంటుందని తెలుసుకున్నాడు. ఈ ఒక్క విషయం అర్థమయ్యాక అతని జీవితం మొత్తం మారిపోయింది. అతని ప్రయాణమిప్పుడు బయటనుంచి లోపలికి మళ్ళిందన్మాట. ఒకప్పుడు డబ్బు, ఎల్లు, స్నేహితులంటూ వాటి వెనక పరిగెత్తినవాడు ఇప్పుడు చూడండి, ఉదయాన్నే వచ్చే సూర్యోదయంలో ఆనందాన్ని చూస్తున్నాడు. పచ్చని ప్రకృతిలో ఆనందాన్ని పొందుతున్నాడు. ఎదుటివాళ్లు ఇచ్చే ఒక చిన్న చిరునవ్వులో, ఇలా ప్రతి చిన్న విషయంలోనూ అనంతమైన ఆనందాన్ని పొందటం నేర్చుకున్నాడు. అప్పుడు తెలిసొచ్చిందతనికి, తను ఇన్నాళ్లు వెతుకుతున్న ఆ ఆకాశమంత ఆనందం ఎక్కడో లేదు, అది ఎప్పుడూ తన గుండెలోనే, తనలోనే ఉందని. చూసారా, ఈ కథ మనకు చెప్పే చివరి శక్తివంతమైన నీతి ఇదే. ఆనందం కోసం బయట వెతకడం మొదలుపెట్టిన మనిషి చివరికి తిరిగి తిరిగి తన లోపలే దాన్ని కనుక్కుంటాడు. సరే, అంతా బావుంది. ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఒకవేళ మనం వెతుకుతున్న ఆ అనంతమైన ఆనందమనే క్షితిజం నిజంగా మన లోపలే ఉంటే,
మరి మన అసలు ప్రయాణమెక్కడ మొదలవ్వాలి? బయటా లేక లోపల? ఆలోచించండి.